సతీదేవి కామాఖ్యాదేవి ఒక ముఖ్యమైన భాగం ఇక్కడ పడినందున ఇది ఒక ముఖ్యమైన శక్తిపీఠంగా ఏర్పడింది. పరమశివుడి కోపానికి గురైన ప్రజాపతి దక్షిణ యజ్ఞంలో సతీదేవి దేహత్యాగం చేశాక శివుడు ఆమెను భుజాన వేసుకొని విశ్వం అంతా తిరిగే క్రమంలో విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించడంతో సతీదేవి శరీరం 51 ముక్కలై పడిన ప్రదేశాల్లో కామాఖ్యాదేవి యోని భాగం పడిన ప్రదేశమే అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయం. ఈ ఆలయం తాంత్రిక శక్తులకు కోరికలను తీర్చే దేవతా నిలయంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా అంబుబాచి మేళలో అమ్మవారి ఋతుస్రావాన్ని అయితే జరుపుతూ ఉంటారు. శివుడిని అవమానించిన దక్షయజ్ఞంలో సతీదేవి ఆత్మహత్య చేసుకుంది. శివుడు ఆమెను తన భుజాన వేసుకొని విశ్వాన్ని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. శివుడి ఆగ్రహాన్ని చల్లార్చడానికి విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా సతీదేవి శరీర భాగాలు 51 చోట్ల పడ్డాయి. వాటిలో ఒకటి యోని భాగం. ఈ యోని భోగం పడిన ఈ ప్రదేశమే కామాఖ్య క్షేత్రం. ఇక్కడ కామ కోరిక తీర్చే దేవతగా కామాఖ్యను పూజిస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి, అంటే ముఖ్యమైన 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. తాంత్రిక పూజలకు మంత్ర సాధనకు ఇది పురాతన క్షేత్రం, పురాతన కేంద్రం కూడా. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఋతుస్రావం అవుతుందని భావించి 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేసి 4వ రోజున అమ్మవారిని పూజించే ఉత్సవమే అంబుబాచి మేళ. ఓం క్లీం కామాఖ్యాయ నమః అనే మూల మంత్రాన్ని పఠిస్తారు ఇక్కడ. కోరికలు తీర్చే దేవతగా, తాంత్రిక శక్తులకు ప్రతీకగా ఈ ఆలయాన్ని భావిస్తారు. కామాఖ్యాదేవి కొలువైన ఆలయం ఇది 51 శక్తిపీఠాల్లో ప్రాచీనమైంది. ఇది భారతదేశంలో అస్సాంలోని గౌహతి నగర పశ్చిమ భాగంలోని నీలాచల్ కొండల దగ్గర ఉన్న ఒక శక్తి ఆలయం. ఇది అనేక ప్రత్యేక దేవాలయాలను కలిగిన ప్రధాన ఆలయం కూడా. ఈ ఆలయంలో ఉన్న 10 దేవాలయాలు 10 మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నామస్త, ధూమవతి, పగలముఖి, మాతంగి, కమల దేవతలు అయితే ఇక్కడ ఉన్నాయి. వీటిలో త్రిపుర సుందరి, మాతంగి, కమల దేవాలయాలు ప్రక్కపక్కనే ప్రధాన దేవాలయంలో ఉన్నాయి. మిగిలిన 7 దేవాలయాలు ప్రత్యేకంగా ఉన్నాయి. సాధారణ హిందువులకు, తాంత్రిక భక్తులకు ఇది ఒక ముఖ్యమైన యంత్రస్థలం. అంబుబాచి మేళా దేశవ్యాప్తంగా ముఖ్యమైన పండుగల్లో ఒకటి. కామాఖ్య ఆలయ పవిత్ర పండుగల్లో కూడా ఒకటి. ఆకురాలు కాలంలో వచ్చే నవరాత్రి సమయంలో దుర్గా పూజను కామాఖ్యాలయంలో వార్షికంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ 5 రోజుల పండుగ వేల కొలది భక్తులని అయితే ఆకర్షిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయ నిర్మాణం 8 నుండి 17వ శతాబ్దం మధ్య కాలంలో అనేక సార్లు నిర్మించారు, ఆధునీకరించారు కూడా. ఈ దేవాలయ నిర్మాణ శైలిని సాధారణంగా నీలాచల్ రకం అని పిలుస్తారు. ఈ నిర్మాణంలో ఒక శిలువ ఆకారం ఆధారంపై అర్ధగోళాకార గోపురం అయితే ఉంటుంది. ఈ దేవాలయంలో 4 గదులు ఉంటాయి. అవి గర్భగృహం, 3 మండపాలు. ఈ 3 మండపాలను స్థానికంగా తూర్పు నుండి పశ్చిమానికి వరుసగా కలంట, పంచరత్న, సతీ మందిరా అని పిలుస్తారు. ప్రస్తుత దేవాలయ రూపం 1565 సంవత్సరంలో కోచ్ రాజవంశానికి చెందిన చిలారాయ్ చే మధ్య యుగ దేవాలయాల తరహాలో నిర్మించారు. అంతకు ముందు గల నిర్మాణం కాలాపహార్ అనే అజ్ఞాత వ్యక్తిచే నాశనం అయితే చేయబడింది. ప్రస్తుత నిర్మాణం తేనె పట్టు లాంటి శిఖరంతో అద్భుతమైన శిల్ప శ్రేణులతో కట్టారు. వెలుపలి వైపు వినాయకుడు ఉంటాడు. హిందూ దేవుళ్ళు, దేవతల చిత్రాలను కలిగి ఉంది. ఈ దేవాలయం 3 పెద్ద మండపాలను కలిగి ఉంది. పశ్చిమ మండపం చాలా పెద్దది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. సాధారణ యాత్రికులు తమ పూజ కొరకు దీన్ని ఉపయోగించరు. మధ్య మండపం చతురస్రాకారంలో ఉండి తర్వాత కాలంలో ప్రతిష్ఠించబడిన అమ్మవారి చిన్న ప్రతిమను కలిగి ఉంది. ఈ మండప గోడలపై నరనారాయణుని చిత్రములు, దానికి సంబంధించిన గాథలు, ఇతర దేవుళ్ళ చిత్రాలు చెక్కబడి ఉంటాయి. మధ్య మండపము గుహ రూపంలో ఉన్న దేవాలయం యొక్క పవిత్ర స్థలంనకు దారితీస్తూ ఉంటుంది. అక్కడ ఏ విధమైన రూపం అయితే ఉండదు, కానీ సహజంగా భూగర్భంలో ఏర్పడిన నీటి బుగ్గలోని నీరు యోని ఆకారం గల గండాశిలా పగుల్లోంచి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రతి వేసవిలో అంబుబాసి పండుగ సందర్భంగా కామాఖ్య దేవత యొక్క రజస్వల ఉత్సవాలు నిర్వహించబడతాయి. ఈ సమయంలో గర్భగుడి నుంచి ప్రవహించే నీరు ఎర్రగా ఐరన్ ఆక్సైడ్ వలె ఋతుస్రావం వలె కనబడుతూ ఉంటుంది. ఇది పురాతన కాశీ బలి ఇచ్చే స్థలం వలె ఉండేది. ఇక్కడ పూజలు ఇంకా నరబలి కూడా ఇస్తారు. ఉపాసకులు ప్రతి ఉదయం అమ్మవారికి అర్పించడానికి మేకలను వెంట పెట్టుకొని అయితే వస్తారు.
ప్రాచీన సంస్కృత సాహిత్యానికి చెందిన కాళికా పురాణం కామాఖ్య దేవిని కోరికలను తీర్చేదానిగా, శివుని చిన్న భార్యగా, ముక్తిని ప్రసాదించేదానిగా వర్ణించింది. శక్తియే కామాఖ్యగా పిలువబడుతూ ఉంటుంది. అస్సాంలోని ఆర్యుల అనార్యుల నమ్మకాలు, ఆచారాల దాడికి చిహ్నంగా అస్సాంలోని కామాఖ్య ఆలయం ఉంది. ఈ దేవతకు సంబంధించిన వివిధ రకాల పేర్లలో స్థానిక ఆర్యుల అనార్యుల దేవతల పేర్లు ఉన్నాయి. యోగిని తంత్రం చెప్పిన ప్రకారం యోగిని తండ్రి మతం కిరక జాతి మూలాలను కలిగి ఉంది. బణికాంత కారణి ప్రకారం అక్కడ నరనారాయణ చేత ఏర్పాటు చేయబడిన పూజారులైన గారోలు ఒక మ్యాట్రిలీనియల్ ప్రజల్లో కామాఖ్య ఆలయ స్థలంలో పందులను బలి ఇచ్చే పూజా సాంప్రదాయం ఉంది. అక్కడ దేవతను వామాచారం అంటే ఎడమ చేతి వాటం మరియు దాంతోపాటు దక్షిణాచారం అంటే కుడి చేతం వాటం అనే 2 పూజా పద్ధతులతో పూజలను నిర్వహిస్తారు. సాధారణంగా దేవతలను పుష్పాలతో అర్పిస్తారు. కానీ ఇక్కడ జంతువుల బలి కూడా కలిగి ఉంది. సాధారణంగా ఆడ జంతువులను బలి నుండి మినహాయిస్తారు. ఈ నియమం సామూహిక బలి సందర్భంలో అయితే సడలించబడింది. ఒక పురాణం ప్రకారం కోచ్ బిహార్ రాజ్ కుటుంబాన్ని దేవి తనకు తాను ఆలయంలో పూజలు చేయకుండా నిషేధించింది. ఈ శాప భయం చేత ఈ వంశస్థులు ఈ రోజుకి కూడా ఆ దారి వెంట వెళ్తూ ఉన్నప్పుడు కనీసం కామాఖ్య పర్వతాన్ని చూడడానికి కూడా ధైర్యం చేయరు. కోచ్ రాజ్ కుటుంబం మద్దతు లేకపోవడంతో ఆలయం చాలా కష్టాలు ఎదుర్కొంది. 1658 సంవత్సరంలో అక్కడి అహోంలు జయధ్వజ సింహరాజు నేతృత్వంలో అస్సాం క్రింది భాగాన్ని జయించారు. ఆలయంపై వారికి అభిరుచి పెరిగింది. దశాబ్దాల పాటు అహోం రాజులు శైవితి లేదా శాక్తాల ఉపాసకులుగా ఉంటూ ఆలయ పునర్నిర్మాణము, నూతన నిర్మాణాలు చేసి ఆలయానికి మద్దతును కొనసాగించారు. రుద్రసింహుడు 1670 నుండి 1714 కాలం వరకు ఒక హిందూ మత ఉపాసకుడు. అతను ముసలివాడైన తర్వాత ఆచారం ప్రకారం హిందూ మతాన్ని స్వీకరించి సనాతన హిందువుగా మారి గురువును ఆశ్రయించాడు. అతను రాజుకు మంత్రాలను నేర్పి రాజుకు ఆధ్యాత్మిక మార్గదర్శి అయ్యాడు. కానీ తన పాలనలో ఉన్న ఒక బ్రాహ్మణుని యందు అణకువ కలిగి ఉండడం అనే ఆలోచనను భరించలేకపోయాడు. అందుచేత అతను తన రాయబారులను బెంగాల్కు పంపి నాడియా జిల్లాలోని శాంతిపూర్ దగ్గర గల మలిపోతలో నివసించుతున్న ఒక శక్తి శాఖకు చెందిన ప్రముఖ మహంత్ను అయిన కృష్ణరాం భట్టాచార్యను రమ్మని ఆజ్ఞాపించాడు. మహంత్ రావటానికి ఇష్టపడలేదు. కానీ కామాఖ్య ఆలయ రక్షక బాధ్యతలు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఒప్పుకున్నాడు. రాజు తన శరణు కోరినప్పటికీ తన కుమారులను, తన సహచర వర్గంలోని బ్రాహ్మణులను అతన్ని ఆధ్యాత్మిక గురువుగా అంగీకరించమని ఆజ్ఞాపించడం ద్వారా మహంతును సంతృప్తి అయితే పరిచాడు. రుద్రసింహుని మరణం తర్వాత అతని పెద్ద కొడుకు శిబాసింహుడు రాజు అయినాడు. తర్వాత కామాఖ్య ఆలయ నిర్వహణను, దాని గల ఎన్నో ఎకరాల భూమిని అంటే దేవదత్త భూమిని మహంత్ కృష్ణరాం భట్టాచార్యకు అప్పగించాడు. మహంత్ అతని వారసులు నీలాచల కొండలపైన నివసించుచున్నందున పర్వతీయ గోసైనులుగా పిలువబడ్డారు. చాలామంది కామాఖ్య పూజారులు అస్సాంకు చెందిన ఆధునిక శక్తులు పర్వతీయ గోసైన్లుగా, శిష్యులుగా మరియు వంశస్థులు గోసైన్లుగా ఉన్నారు. కాళికా పురాణం ప్రకారం ఈ ఆలయం శివుని కోసం సతీదేవి తన సొగసును అర్పించిన రహస్య ఏకాంత ప్రదేశాన్ని అయితే సూచిస్తూ ఉంటుంది. ఈ స్థలం శివుడు సతీదేవి శవంతో నృత్యం చేస్తున్నప్పుడు ఆమె యోని పడిపోయిన స్థలం కూడా. 108 స్థలాల్లో సతీదేవి శరీరానికి అనుబంధం ఉందని పేర్కొన్న దేవి భాగవతం దీన్ని ధృవపరచడం అయితే లేదు. అయితే కామాఖ్య ఆలయం అనుబంధ జాబితాలో పేర్కొనబడింది. తర్వాత కథనం యోగిని తంత్రం కాళికా పురాణంలోని కామాఖ్య మూలాలను పట్టించుకోలేదు. కామాఖ్య దేవిని కాళికామ్మవారితో పోల్చింది. యోని భాగాన్ని సృజనాత్మక చిహ్నంగా చెబుతూ ఉన్నారు.